ఈ విషయం తెలియని కృష్ణప్రసాద్ మావయ్య ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కోసం అపూర్వ పిని చెప్పినట్టు ఫ్యాక్టరీ బయట నుంచి నిప్పు పెట్టారు. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను నిలువునా చీరేస్తాను. బావగారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. భూమి అంతలా చెప్తుంది అంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఆ రోజు ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి నేనే. బావగారు ఇప్పుడు కెమెరా పంచేకిపోవచ్చు, కానీ భూమి చేతిలో సాక్ష్యం ఉంది. నమ్మండి ప్లీజ్, భూమి మాట నమ్మండి. కొంచెం ఆలోచించండి బావగారు, ప్లీజ్ ఆలోచించండి. అవును బావా, అవును బావా, అవును బావా. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే, ఆలోచించాల్సిన విషయమే, ఆలోచించాల్సిన విషయమే. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? అవును బావా, దేవత లాంటి అక్కని నేనే చంపానని నిన్నటిదాకా కేపీ నన్ను నిందించాడు. ఈరోజు భూమి నిందిస్తోంది. రేపా శారద కూడా ఆ వీడియో నేను చూశాను. ఏ అపూర్వే శోభన్ చంపింది అని నా మీద నిందేసిన వేయొచ్చు. ఆ తర్వాత గగన్ కూడా వచ్చి అదే మాట చెప్పినా నేను ఆశ్చర్యపోను బావా. ఎంతైనా వీళ్ళందరూ ఒకటేగా. నేను ఈ ఇంట్లో ఉంటే తిరిగి ఈ ఇంట్లో కాలు మోపలేనని భూమి భయపడుతున్నట్టుంది. నేనుండగా శారదని తనని ఒకటి కానివ్వనని కేపీ భయపడుతున్నట్టున్నాడు. అందుకే వీళ్ళందరూ నా మీద ఇంత పెద్ద నిందను మోపుతున్నారు బావా. అదే నేను లేకపోతే నిన్ను పిచ్చివాణ్ణి చేసి ఆ శారదని దాని పిల్లలతో సహా ఈ ఇంటికి తీసుకొచ్చి అందరూ కలిసిమెలిసి ఉండడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు కలిసి ఉండడం కోసం నా అక్కని నేనే చంపుకున్నానన్న పెద్ద నింద నా మీద మోపడం అవసరమా బావా? వద్దు బావా, వద్దు. ఇన్ని మాటలు పడుతూ ఇంకా నేను ఈ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు. వెళ్ళిపోతాలే బావా, వెళ్ళిపోతాను. నక్షత్ర పద వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నావు అపూర్వ? ఎవరో ఏదో అన్నారని వెళ్ళిపోతే వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఏదో అంటూనే ఉంటారు. ఎవరో అంటే నేనెందుకు వెళ్తాను బావా? అంటున్నది మన భూమే కదా. భూమి నా కూతురే కాదు, తను ఎప్పుడో చచ్చిపోయింది.